యాగంటి వీరాంగ లింగేశ్వరరావు వారు ముందు రావాల్సిన కోరుచున్నాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే మేడం. ఎవరికి తీసుకోండి. ఓకే సార్. రామస్వామి గారు మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎంతో మంది పేదవాళ్ళకి వైద్యం చేసుకుంటున్న తర్వాత సీఎం రిలీఫ్ చెక్కులు రావడం అనేటువంటిది మనం ఇప్పటికి చాలాసార్లు ఫంక్షన్ పెట్టుకున్నాం. కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 81 చెక్కులు ఒక్కసారే వచ్చినాయి. అది కూడా కాకుండా మన జిల్లా పరిషత్ నుంచి మనం పెట్టినటువంటి వర్క్స్ కి 90 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నుంచి చైర్మన్ గారు హెన్రీ క్రిస్టియానా గారు మన నియోజకవర్గానికి 90 లక్షల రూపాయలు జెడ్పీ గ్రాంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్టులు బిల్డింగులు లేక చాలా ఇబ్బంది పడుతూ కోర్టు బార్ అసోసియేషన్ నుంచి అనేక మార్లు ఫండ్స్ ఉన్నాయి, కోర్టు బిల్డింగ్ సైట్ కావాలి అని చెప్పేసి మన లీగల్ సెల్ అనేక మార్లు మనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ప్రభుత్వానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి రిజల్యూషన్ కూడా ఇచ్చినందుకు మనం సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే జెడ్పీ గెస్ట్ హౌస్ ఒకటి అసంపూర్తిగా ఉంది. ఆ జెడ్పీ గెస్ట్ హౌస్ కంప్లీషన్ కోసం కూడా అడుగుతా ఉన్నాం. దానికి ముందు మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు ఉంది కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ కూడా జిల్లా పరిషత్ నుంచి కట్టొచ్చు. ఆదాయం కూడా జిల్లా పరిషత్కి వస్తుంది. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి చైర్పర్సన్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్. ఇంత చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గౌరవ శాసనసభ్యులు మా సోదరులు కన్నా లక్ష్మీనారాయణ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే అధ్యక్షులు వారికి, ఇంకా స్టేజీని అలంకరించినటువంటి పెద్దలందరికీ, స్టేజీ ముందు ఉన్నటువంటి సోదరిమణులందరికీ, అలాగే పాత్రికేయులకు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మరి ఇక్కడ ఒక చిన్న పండుగ వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సత్తెనపల్లి నియోజకవర్గానికి 2న జూన్ అంటే ఈరోజు మొత్తం ఒక 81 మందికి చెక్కులు అందించడం అనేది మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ 81 మందికి 65,79,351 రూపాయలని ఎవరైతే అందుకునేవారు ఉన్నారో మరి వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు మీరు చూశారు. ఆ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా మనం ఈ యొక్క సీఎం ఫండ్ రావడం కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏ రోజు కూడా మనం చూడలేదు. ఈరోజు మనం అవి చూస్తా ఉన్నాం. డెవలప్మెంట్, మన ముఖ్యమంత్రి వర్యులు డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా బడుగు పేద బలహీన వర్గాల వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య, వైద్య, అభివృద్ధి, వ్యవసాయం, వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే ఈరోజు వారు మరి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి